హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, మా ఊరి దగ్గర ఉన్న కొండకి అయితే మేము ట్రెక్కింగ్కి వచ్చామన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి చూసాక చుట్టూ కనిపించేదంతా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. బట్ ఒకే ఒక సాడ్నెస్, అదేంటంటే చూసారా, మన చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఆల్మోస్ట్ గ్రానైట్ కోసం తవ్వేశారన్నమాట. నాకు తెలిసి వాటి వయసు 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాలు ఉండవచ్చు. బట్ ఇంకెక్కువ రోజులు ఉండవు అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి కొండలు కనిపించే కొండలు కూడా ఉండవు అనమాట. సో అది దాని గురించి మాత్రం వెరీ సాడ్. ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా నాకు తెలిసి మన జనరేషన్లోనే లాస్ట్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఫారెస్ట్ ఏరియా అంతా డెవలప్మెంట్ పేరుతో చాలా వెళ్ళిపోతుంది. అలానే సెవరల్ విలేజెస్ కూడా టౌన్స్ అయిపోతున్నాయి. ఇంకంతే, ఏదైనా డెవలప్మెంట్ అనే ఒక పేరుతో మొత్తం నేచర్ అంతా ఫ్యూచర్ కింద అసలుకి మిగలకుండా వెళ్ళిపోతుంది అనమాట. దీనికోసం ఆర్టిఫిషియల్ ద్వారా మనం వాడే ఏదైనా కూడా మనకే ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మనకు అలా చూడవచ్చు. బట్ దీన్ని రియలైజ్ అయ్యేసరికి మనం ఆల్మోస్ట్ మొత్తం ఈ భూమి మీద ఉన్న నేచర్ అంతా కోల్పోతాం. ఎవరైతే మనం డెవలప్మెంట్ కోసం కాకుండా ఫ్యూచర్ కోసం, ఫెర్టిలైజేషన్ కోసం, ఒక ఫార్మింగ్ కోసం కానీ ఇంట్రెస్ట్ పెడితే, దాని డెవలప్మెంట్ కోసం మనం చూస్తే, అప్పుడు మన ఫ్యూచర్ తరాలకి మనం తిరిగి ఇవ్వాలన్నమాట. సో ఇదన్నమాట నేను చెప్పేది. దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేవ్ ది నేచర్ అండ్ సేవ్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్.